బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. విష్ణు పురాణం 17వ భాగంలోకి వచ్చాం. ఊర్వశీ పురూరవుల కథ చెప్పుకుంటున్నాం. దేవతలతోటి గంధర్వుల వల్ల లభించినటువంటి అగ్నికుండికని అడవిలో వదిలిపెట్టి వచ్చేసాడు పురూరవుడు. కానీ తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని దాంతో తేవటానికి ప్రయత్నం చేసేసరికి అగ్నికుండిక అక్కడ లేక ఒక జమ్మి చెట్టు, ఒక రావి మొక్క కనపడ్డాయి. ఆ అగ్నే ఈ చెట్టుగా మారుంటుందని భావించి దాంతో అరణిని మధించి చివరికి యజ్ఞం చేసి ప్రపంచమంతా మెచ్చుకునేలాంటి అద్భుతమైన యజ్ఞం చేసి ఊర్వశిని తన దానిగా చేసుకున్నాడని చెప్పుకున్నాం. ఆది కాలంలో ఈ యజ్ఞాలకు ఉపయోగించేటువంటి వైవస్వతాగ్ని కాలాంతరంలో ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని అని 3 విధాలుగా అయ్యిందట. కొంతకాలం గడిచిన తర్వాత పురూరవుడికి ఊర్వశి యందు ఆయువు, ధీమంతుడు, అమానసుడు, విశ్వావసుడు, శతాయువు, చిరాయువు అనే 6 కుమారులు కలిగారట. ఈ అమానసుని కొడుకే భీమసేనుడు, అతని కొడుకు కౌంచనుడు, కౌంచనుని కొడుకు సుహోత్రుడు, అతని కొడుకు జహ్నుడు. ఈ జహ్నుడు రాజులలో ఋషిగా ప్రసిద్ధుడు. మనకి జహ్ను పేరు తెలుసు. జహ్ను మహర్షి అనే ఈయన రాజర్షిగా ఉండగా ఒకనాడు యజ్ఞం చేస్తుంటే గంగానది పొంగి ఆశ్రమాన్ని కడిగేసింది. ఇది ఎప్పుడు జరిగింది? భగీరథుడు గంగని శివ జటాజూటం నుంచి భూలోకంలోకి తీసుకొస్తూ ఉన్నప్పుడు అది ఏం చేసింది? గంగ పొంగి ప్రవహించి వస్తూ మధ్యలో ఉన్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని కూడా ముంచెత్తేసింది. ఆ సందర్భాన్ని చెప్తున్నారు. ఆ యజ్ఞ పురుషుడిని దీంతో ఈయనకు కోపం వచ్చిందట. ఎప్పుడైతే ఈ గంగానదిలో మొత్తం ఆశ్రమం అంతా కొట్టుకుపోయిందో ఆయన జహ్నువు కోపించి యజ్ఞపురుషుణ్ణి తనలోకి ఆహ్వానించి ఆ శక్తితోటి గంగ ఒక్క చుక్కైనా లేకుండా మొత్తం మింగేశాడట. మింగేస్తే అప్పుడు ఋషులు సురులు బతిమలాడగా, భగీరథుడు బతిమలాడగా కరుణించి గంగాజలాన్ని తన చెవి నుంచి వదిలిపెట్టాడట. చేతి నుంచి అని కూడా చెప్తుందండి. కుడి చేయి ఎడం చేయి నుంచి వదిలిపెట్టాడని ఒక మాట, చెవి నుంచి వదిలిపెట్టాడని ఒక మాట, 2 రకాలుగా చెప్పబడతాయి. ఆయనలోంచి గంగానది బయటకు వచ్చేసింది. ఆ రావడం వల్లే జహ్నువు నుంచి బయటకు వచ్చింది కాబట్టి గంగకి జాహ్నవి అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం ప్రఖ్యాతంగా జాహ్నవి పేరు పెట్టుకుంటాం. గంగానదికి ఆ పేరు రావడానికి కారణం ఈ జహ్ను మహర్షి. ఈయన పురూరవుని యొక్క మునిమనవడనమాట. అయితే ఏమైందట, ఆయన నిరాటంకంగా యజ్ఞం చేసుకున్నాడు. ఈయన కుమారుడు జనకుడు, ఆయన కొడుకు బలాశువుడు, అతని కొడుకు కుశుడు. కుశునికి 4 కుమారులు. మళ్ళీ లవకుశుల్లో కుశుడుగా మనం చెప్పలేమండి. ఈయన వేరే ఆయన. ఈయనకి కుశాంబుడు, కుశనాభుడు, అధుర్తుడు, రజోవసువు అని 4 కుమారులు కలిగారట. వార్లలో కుశనాభుడు ఇంద్రుడితో సమానమైన సాటి అయిన కుమారుడు కావాలని అడవికి వెళ్ళి తపస్సు చేసేసరికల్లా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి కుమారుడుగా జన్మించాడట. ఆ ఇంద్రాంశతోటి కుమారుడు జన్మించాడు. అతని పేరు గాధి. ఈ గాధి పేరు కూడా మనం రామాయణంలో ప్రఖ్యాతంగా వింటామండి. గాధి నీతి నియమాలతో కూడి చక్కగా పరిపాలన చేస్తూ సంతతి లేక ఎంతో చింతించేవాడట. చాలా అద్భుతమైన రాజ్యం జరిపాడు అతను. ఆయన రాజ్యంలో ఉండగా చాలా చక్కటి పాలన చేశాడు, కానీ సంతానం కలగలేదు ఆయనకి. చివరికి ఎప్పటికో అనేక దేవతల్ని ఆరాధించాక ఆయనకు ఒక కూతురు పుట్టిందట. ఆ కూతురు పేరు సత్యవతి. ఆ కన్యను పెళ్ళాండు గోరి ఈ భృగువంశీయుడు ఒక ఆయన రుచికుడు అనే ఒక ఋషి వచ్చి గాధిని అడిగాడట, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయమంటే ఈ ముసలి తపస్సుకి పెళ్ళా అని నవ్వాడట. అదే ఇంత ముసలివాడు ఈయనకి ఇంత చక్కని కూతుర్ని నాకు లేకలేక కలిగిన కుమార్తెనిచ్చి ఎట్లా వివాహం ఏ రకంగా చేసేది అని ఆయన ఆలోచిస్తే కానీ రుచికుడు వదిలిపెట్టలేదట. నీకు కన్యాశుల్కం ఏం కావాలో కోరుకో, తెచ్చిస్తాను అని హెచ్చరించినట్లుగా చెప్పాడట. చెప్పి అనేసరికి ఈయన అన్నాడు, సరే నువ్వు ఏమి ఇవ్వగలవో చెప్పు నాకంటే. ఈయన తెల్లని శరీరం, నీలివన్నే చెవులు, వాయువేగము అవి కలిగినటువంటి గుర్రాలను 1000 నాకు తెచ్చిస్తే మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడట. ఎలా ఉంటాయి ఇవి? తెల్లటి శరీరంతో గుర్రాలలో నీలివన్నే చెవులు ఉండటం లోకంలో ఉండదు. అసలు నీలపు రంగే ఉండదు గుర్రాలలో. పైగా ఏమిటి? వాయువేగం కావాలి, గాలితో సమానమైన వేగం ఉన్నవి అని అడిగేసరికల్లా రుచికుడు ఏం చేశాడట, ఆయన సరేనని వెళ్ళిపోయి తురంగ తీర్థం అనే క్షేత్రమందు వరుణుని ఆహ్వానించి తపస్సు చేసి 1000 గుర్రాలు పొంది తోలుకొచ్చి రాజుకి ఇచ్చాడట. రాజు ఇంకా ఏమీ మాట్లాడలేక చెప్పిన ప్రకారం తన కూతురైన సత్యవతిని రుచికుడికిచ్చి వివాహం చేశాడు.
అయితే ఈయన రుచికుడు తపస్వి అయినప్పటికీ పెళ్లి చేసుకున్న తర్వాత గృహస్థ ధర్మాన్ని సుష్టుగా నిర్వహిస్తూ తపశ్చర్య జరుపుతూనే భార్యతో హాయిగా ఉండేవాడట. అయితే ఒకనాడు ఏమైందట, కొన్నాళ్ళు అయ్యాక సంతానకాంక్షతో ఒక మంత్రాన్ని మనసా ఉచ్చరిస్తూ ఆ చెరువు అంటే అగ్నిహోత్రంలో వేసిన దాన్ని దీన్ని అనమాట, హోమానికి సమర్పించిన ఆజ్యంలో మిగిలిన దాన్ని చెలువు అంటారు. దానిని ఋతు సమయంలో భార్యకి ఇవ్వడానికి సంసిద్ధుడయ్యాడు. అయితే ఈవిడ సత్యవతి భర్తకి నమస్కారం చేసి, నా తల్లి కొడుకు లేక కుమిలిపోతోంది, నాకు తమ్ముడు కలిగేటట్టుగా ఆమె కూడా కొంత చలువు ఇవ్వమని ప్రార్థించిందట. ఇదిగో అగ్నిలో హోమం చేయడానికి పక్వం చేసిన అన్నాన్నే చెలువు అంటారు. చెలువు అంటాం మనం. ఈ పురాణ పుస్తకాల్లో చెరువుగా కనపడుతుంది. అది రా కొమిస్తే రూ రాస్తారు. ఆమె అడిగింది, మాకు మా నాన్నకి పురుష సంతానం లేదు, నా తర్వాత సంతానం కలగలేదు, మా అమ్మ కుమారుడు లేడని కుమిలిపోతుంది, కాబట్టి ఆమె కూడా కొంత ఇవ్వమని అడిగేసరికల్లా భార్య ప్రార్థన విని ఆయన సరేనన్నాడు రుచికుడు. ఆమెను రప్పించాడు, అత్తగారిని కూడా పిలిపించాడు. బ్రాహ్మణ క్షత్రియ సంప్రదాయానుసారంగా ఆయా మంత్రాలతోటి చెరువుని కల్పించి ఇద్దరికీ విభజించి ఇచ్చి సమిత్కుశ ఫలాల కోసం అడవికి వెళ్ళాడు. సరే ఆయన ఏర్పాటు చేసి, వీళ్ళకి ఈ సమయం అయిన తర్వాత తీసుకోండి అమ్మా అని ఏర్పాటు చేసి ఆయన దారిని ఆయన పువ్వులు దర్భలు అవి తెచ్చుకోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు తల్లి కూతురుతో ఏమందంటే, లోకంలో అందరూ తమ కొడుకులు మంచివారుగా ఉండాలని కోరుకుంటారు, అలాగే నీ భర్త నీకు ఇచ్చిన ఆ పాయసం అలాంటిది, నాకు ఇచ్చింది చూడు అంత బాగా కనిపించట్లేదు, ఆ పాయసం బాగా గుమగుమలాడుతోంది, ఇది గుమగుమలాడట్లేదు. అట్లా భావించింది ఆమె. తన సోదరుడు సకల సగుణవంతుడుగా ఉండాలని అక్కయ్యలు కోరటం సహజం లోకంలో. అక్కయ్యలకి ఎప్పుడూ తమ్ముళ్ళ ప్రీతిగా ఉంటుంది. కాబట్టి నువ్వు నీ భర్త ఇచ్చిన చెరువు నాకు ఇచ్చింది నువ్వు, నీకు ఇచ్చింది నేను, నాకు ఇచ్చింది నువ్వు మార్చుకుని ఆరగించాలని నా మాట, నా ఉద్దేశం. అదిగాక బ్రాహ్మణుడు బలపరాక్రమాలు కలవాడై ఉండటం ఆ జాతికి తగంది, పైగా నిరర్థకం కూడా. క్షత్రియుడికి మాత్రం ఉండాలి బలం, ఎందుకంటే అతను రాజ్యాన్ని కాపాడాలి, భూమిని కాపాడాలి. కాబట్టి నాకు అలాంటి కొడుకు కలిగితే రాజ్యం నిష్కంటకంగా పరిపాలించేవాడు అవుతాడు, అది నీకు కూడా మంచిదే కదమ్మా, ఆ రాజ్యంలోనే నువ్వు ఉంటావని ఇలా మంచి మాటలు చెప్పి, నీకు ఇచ్చింది నేను తీసుకుంటా, నాకు ఇచ్చింది నువ్వు తీసుకొని తల్లి సత్యవతికి నచ్చజెప్పింది. దాంతో సత్యవతి మరి ఇంకేమీ మారు మాట్లాడకుండా ఏం చేశారు, ఇద్దరు ఈవిడ చేతిలో ఉన్నది ఆవిడ చేతిలో ఉన్నది ఈవిడే మార్చుకొని ఆరగించారు పాయసం. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అడవి నుంచి వచ్చినటువంటి రుచికుడు ఇది గ్రహించి భార్యని అడిగట, ఇదేమిటి ఇలా చేసావు, చెరువు మార్చుకుని నువ్వు మీ అమ్మ ఆరగించారా, నీ గర్భం రుద్రమూర్తిగా పెరుగుతుంది, నేను చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి, క్షత్రియ కర్మలు చేస్తూ శస్త్రాస్త్రపాణి అయి మహానుభావుడయ్యే కొడుకు నీకు, వేదాంతవేది తపస్శాలి బ్రాహ్మణాచారవర్తనుడు అయిన కొడుకు మీ తల్లికి కలుగుతారు అనేసరికల్లా ఆవిడ బాధపడిపోయిందట. అయ్యో, ముని అన్న మాటలు విని సత్యవతి మంటలో కడుపులో మంట వచ్చేసిందట ఆమెకి దుఃఖంతో. భరించలేక భర్త పాదాల మీద పడి, మహాత్మా తెలిసి తెలియని బుద్ధితో చేసిన తప్పు, మీ మాట దాటి ప్రవర్తించాను, అయితే నన్ను మన్నించండి, నాకు పుట్టే కుమారుడి యందు అట్లా క్షత్రియ గుణాలు ఉండకూడదు, అవి మీ మనవడి యందు ఉండేలాగా అనుగ్రహించండి అని బతిమలాడుకుందట. బతిమాలింది, ఎన్నో విధాలు అడిగిందట. కుమారుడికి వద్దు, మనవడికి ఉంటే కుమారుడు ఏదో హ్యాండిల్ చేసుకుంటాడు, నాకు మాత్రం వద్దని అడిగింది. అడిగేసరికలా ఆయన సరేనన్నట్టు, తథాస్తు అన్నాడు. ఆయన తథాస్తు అన్న తర్వాత సత్యవతీదేవికి ఒక కుమారుడు కలిగాడు. ఆ బిడ్డ పేరు జమదగ్ని. ఆమె తల్లి కన్నటువంటి కుమారుడు విశ్వామిత్రుడు. అయితే తర్వాత రుచికుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. సత్యవతి కౌశికి అనే నదిగా మారిపోయింది. జమదగ్ని ఇక్ష్వాకు వంశీయుడైన రేణువు అనే రాజు కూతురైనటువంటి రేణుక అనే పేరు కలిగిన కన్యకని పత్నిగా పరిగ్రహించాడు. ఈ దంపతులకు, జమదగ్ని రేణుకాదేవి దంపతులకు దుష్టక్షత్రియ కాలరుద్రుడుగా విష్ణువంశతోటి ఒక కుమారుడు కలిగాడు. అతడే పరశురాముడట. ఈ విశ్వామిత్రునకు దేవతల కోరికను అనుసరించి సునశ్శేపుడు అనేవాడు దత్తపుత్రుడయ్యాడు. ఆ సునశ్శేపుని కుమారుడు దేవరాతుడు. ఈ విశ్వామిత్రుని కొడుకులు మధుచందకృత దేవాష్టక హారీతులు. మధుచందకృత దేవాష్టక హారీతులు వీళ్ళు మహర్షి కన్యకల్ని పరిగ్రహించారని పరాశరుడు తర్వాత ఇలా చెప్తున్నాడట. పురూరవుని పెద్ద కుమారుడు ఆయువు, వాడి భార్య పేరు రాహుపుత్రి. ఇతనికి 5 కుమారులు కలిగారట. నహుష, క్షత్ర, వృద్ధరంభ, రజ్య, నేనస్సులని వాళ్ళ పేర్లు. వాళ్లలో నేను నీ కొడుకు సుహోత్రుడు, అతని కొడుకులు కృత్స్నమద, కాశ్య, కాసులు అనేవాళ్ళు, కాసుడు అనేవాళ్ళు ఉండేవాళ్ళట. ఈ రాజసూయాది యజ్ఞాలు చాలా సంతృప్తికరంగా అత్యద్భుతంగా చేశారు వాళ్ళు.
వాళ్లలో కృష్ణమదని కుమారుడు శౌనకుడు. 4 వర్ణాల వారితో చక్కగా నడిపించిన వాడంటే ప్రపంచాన్ని చాలా బాగా నడిపించాడట అతను. కాశుని కుమారుడు దీర్ఘతపుడు, తపోనిధులలో ముందుగా చెప్పదగినవాడు. ధన్వంతరి కుమారుడు కేతుమంతుడు, అతని సుతుడు దివోదాసుడు. అతను కాశీపతి అయి చల్లని పరిపాలన సాగించాడు. అతని కుమారుడి పేరు త్రివర్ధనుడట. ఎంతో మంది కుమారుల పేర్లండి ఇవన్నీ ఆయా వంశాలు తర్వాత కొంతకాలానికి జరిగిన రాజ్యాల గురించే చెప్తారనమాట. ఈ త్రివర్ధనుడు కువలయం అనే పేరు కలిగిన గుర్రాన్నెక్కి భూమి మీద తిరుగుతూ ఆ విధంగా కువలయాశ్వుడు అనే పేరుతోటి ప్రసిద్ధుడయ్యాడు. అయితే అతన్ని తండ్రి వత్స వత్స అని పిలిచేవాట. వత్స అంటే ఏం లేదు, కుమార అని, బాబు అని, మనం బాబు అని పిలుస్తాం పిల్లల్ని, ఆ పేరే వత్స. అయితే వత్స వత్స అని పిలవటం వల్ల వత్సుడు అనే పేరుతోటి పెరిగి అతని దేశం వత్సదేశంగా పేరు పొందింది. శత్రురాజుల్ని ఎంతమందినో నిర్మూలించడం వల్ల అతన్ని ఋతధ్వజుడు అని కూడా పిలిచేవారట. అంటే ఎక్కువ మంది శత్రువుల్ని సంహరించడం వల్ల. ఈ కువలయాశ్వుడి కథ మనం దేవి భాగవతంలో వింటామండి. ఇతనికి మదాలస అనే పరమపతివ్రత అయిన భార్య యందు అలర్కుడు అనేటువంటి ఒక కుమారుడు కలిగాడు. ఈ అలర్కుడు లెక్కకు మీరిన సంవత్సరాల కాలం సకల జనానందకరంగాను రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ కాలంలో అలర్కునికి సాటిగా చెప్పదగిన పరిపాలకుడే లేడట. అతని వంశం పుత్రపౌత్ర ప్రపౌత్రులతో ఎంతో అభివృద్ధి చెందింది. ఆ తర్వాత పురూరవుని యొక్క మనవడు రజి, అతని కూడా లెక్కకు మిక్కిలిగా కుమారులు కలిగారట. పరాక్రమ ప్రాభవంలో సాటి లేదట ఆ రజికి. పోరాడవలసి వస్తే ఇంద్రుణ్ణి కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాగించగలిగినంత ప్రతాపశాలట. ఆ కాలంలో ఒకసారి దేవదానవులు బ్రహ్మ వద్దకు వెళ్ళి, తాత మాకు యుద్ధం జరిగితే మాలో గెలుపెవరిది అని అడిగితే, పురూరవుని మనవడు రజి ఎవరి పక్షానుంటే వాడిదే గెలుపని బ్రహ్మదేవుడు కూడా చెప్పాడట. రజి అంత పరాక్రమశాలిగా ఉండేవాడు. తర్వాత దానవులు తొందరగా రజి వద్దకు వచ్చి మా పక్షాన నుండి యుద్ధం చేయనాయన అని బతిమలాడితే, సరే మీకు సహాయం చేశాను అనుకోండి, ఒకవేళ మీకు గెలుపు కలిగితే నన్ను ఇంద్రుణ్ణి చేస్తారా మీరు అని రజి అడిగాడు. అడిగితే వీళ్ళేమన్నారు, మాకందరికీ పెద్ద సామాన్యుడు, అతనే మాకు ఇంద్రుడిగా ఉండదగినవాడు, మేము ఇప్పుడు యుద్ధం చేసేది అతన్నే ఇంద్రుడు చేయడానికి, మరి నిన్నెట్లా చేయటం అని ఆలోచించి ఇట్లా కుదరదు మా వల్ల కాదని దానవులు వెళ్ళిపోయారట. కాసేపు అయిన తర్వాత దేవతలు కూడా వచ్చి దానవులు ఎట్లా రజిని అడిగారో అదే విధంగా మా వైపు నుండి యుద్ధం చెయ్యి అని అడిగితే రజి దేవతల్ని కూడా అడిగాడు, నన్ను ఇంద్రుణ్ణి చేస్తారా అని. సరే వాళ్ళేమనుకున్నారు, మనకి రాక్షస బాధ లేకపోవటమే ఇంపార్టెంట్, ఇంద్రుడు ఎవరైనా పర్వాలేదు అని ఆలోచించి దేవతలు ఆలోచించుకుని నీకు ఇంద్రపదవి ఇస్తాము, నువ్వే మా ఇంద్రుడివి, ముందు యుద్ధం చేయమన్నారు. ఇతను ఏం చేశాడు, ఈ రజి దేవగణాలతో పోయి యుద్ధానికి వెళ్ళి రాక్షసులందరినీ జయించేశాట. వీళ్ళనితో సంతోషపెట్టాడు దేవతల్ని. అప్పుడు ఇంద్రుడు వచ్చి నమస్కారం చేసి ఏమన్నట్ట, ఆపదలో ఉన్నవాడిని కాపాడినవాడు కన్న తండ్రి సమానులు, నువ్వు మమ్మల్ని ఈ రాక్షసుల బారి నుంచి కాపాడావు కాబట్టి నువ్వు నా తండ్రి వంటి వాడివి, నేను నీ కుమారుణ్ణి. రాజేంద్ర, మానవలోకంలో ఇంద్రుడు అయ్యావు, నీకు వేరే ఇంద్రపదం ఎందుకు, కరుణించి నా చోట్లో నన్నే ఉంచున్నాయన అని. ఎక్కడైనా లోకంలో ఏముంది, కొడుకు ఏదడిగితే తండ్రి అది ఇస్తాడు. ఇప్పుడు నేను నీ కొడుకును కదా, నువ్వు మమ్మల్ని రక్షించి కన్న తండ్రి అయిపోయావు కాబట్టి నాకు నా రాజ్యాన్ని నాకే ఇవ్వు అని అడిగితే ఈ రజి అన్నట్ట, పగవాడైనా వచ్చి ప్రార్థిస్తే వాడు కోరింది ఇచ్చి సంతోషంగా పంపటమే ధర్మం, ఇంద్రుడంత వాడొచ్చి దీనంగా కోరుతుంటే కాదంటాం అధర్మం కదా అని అనుకొని, సరే మంచిది, నువ్వు అమరావతికి పో, హాయిగా నీ రాజ్యాన్ని నువ్వే ఏలుకో, నువ్వే ఇంద్ర పదవితో ప్రవర్తించు అని చెప్పి వెనక్కి వచ్చేసాడట భూలోకానికి. అయితే కలహాసనుడైనటువంటి నారదుడు రజి యొక్క కుమారులకి దుర్బోధ చేసి రెచ్చగొట్టాడట. ఆ ఇంద్రపదవి కోసం వాళ్ళు ఏం చేశారు, రజి ఇంద్రపదవిని కోరికల వదిలిపెట్టేశాడు. హాయిగా సంతోషంగా అతడు వదిలేసిన ఇంద్రపదవి కోసం ఆయన కుమారులు దండెత్తారు. లోకంలో మనం ఇలాంటివి చూస్తాం, నాన్నలు చేసిన దానాల్ని వెనక్కి లాక్కోవడానికి ట్రై చేసేటువంటి కుమారులు మనవలు పుష్కలంగా కనపడతారు కలికాలంలో. ఆ కాలంలో కూడా ఒకళ్ళో ఇద్దరో ఉండేవాళ్ళు, ఇదిగో వాళ్లే వీళ్ళు. అది కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళకి పుట్టల, నారదుడు వాళ్ళని రెచ్చగొట్టాడు. ఇంద్రుడు ఆలోచించి స్వర్గం విడిచి వెళ్ళిపోయాడట. అయితే ఈ రజకుమారులు స్వర్గరాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. యజ్ఞభాగాలు దేవతలకు చెందనీయక వాళ్లే ఆకర్షించి పుచ్చుకునేవాళ్ళు, రాజ్యపాలన చేసుకునేవాళ్ళు. అలా కొంతకాలం అయ్యాక ఇంద్రుడు ఒకనాడు ఎవరికంటా పడకుండా దేవగురువు అయిన బృహస్పతి దగ్గరకు వచ్చి ఇట్లా ఆలోచించాడట, గురుదేవా, యజ్ఞభాగంలో నాకు ఇసుమంతైనా అందక గోరు కాయ కాచిపోయిందంటే అసలు ఆయన చేతులు ఎండిపోతున్నాయి. నాకు ఈ మారు యజ్ఞానికి వెళ్ళినప్పుడు ఎవ్వరికీ తెలియకుండా కొంచెం పురోడాశం తెచ్చి, అంటే యజ్ఞ హోమంలో వేసేటువంటి ఆజ్యం అన్నమాట, తెచ్చి నాకు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను, మన్నించు,
నన్ను క్షమించు, ఈ పని చేయిస్తున్నాను నీతోటి అంటే ఇంద్రుడి మాటలకి దేవగురువైన బృహస్పతికి మనసు కరిగిపోయిందట. ఏం చేశాడు, వెంటనే దేవతలకి మేలు దేవతలకి పగవాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఫలానా వాళ్ళు అని పేరు పెట్టల, దేవతలకి పగవారికి మాత్రమే కీడు కలిగేలాగా అభిచార హోమాన్ని ఒకదాన్ని నిర్వహించాడట. దాని ప్రభావంతో రజి యొక్క కుమారులు దుర్వివేకులై యజ్ఞాలు చేయక ఎవరితోనూ చేయనివ్వక వేదాలను వేదక్రియలను ద్వేషిస్తూ బ్రాహ్మణులను నిష్కారణంగా పట్టి పీకలు నూలుతూ ఇలా దుష్ప్రవర్తకులై చివరికి వారిలో వారు పగబట్టి తన్నుకుని చచ్చిపోయారట. ఏదైనా ఒక వంశము ఒక ఇది నాశనం అవ్వాలంటే ఇట్లా అభిచారం చేస్తే వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని చచ్చిపోతారు చివరికి. ఈ విధంగా అమరావతి ఇంద్రపదవి సురరాజ్యము మళ్ళీ ఇంద్రుడికి స్వాధీనమైంది. ఇంద్రుడు వచ్చి తన రాజ్యంలో సుఖంగా ఉంటూ యజ్ఞాది వైదిక క్రియలు జరిపిస్తూ యజ్ఞభాగాలు గైకొంటూ ఆనందంగా ఉన్నాడు. ఈ చరిత్ర విన్న వాళ్ళకి స్థానభ్రష్టత్వం ఉండదు. ఏదైనా సమస్య వచ్చి మనకు స్థానం నుంచి వెళ్ళిపోయే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ విష్ణు పురాణంలోని ఈ ఇంద్ర పదవి పోవటం రజి యొక్క కుమారుల గాథ గనక వింటే ఆ సమస్య రాదని పరాశర మహర్షి మైత్రేయుడికి తెలియజేశారు. తర్వాత చెప్తున్నారు, క్షప్రివృద్ధుని సంతతి మిక్కిలిగా విస్తరించింది. దంభుడు సంతతి లేనివాడే తపశ్చర్యలో మునిగాడు. నహుషునకు 6 కుమారులట. యతి, యయాతి, సంయాతి, ఆయాతి, నియతి, కృతి అని వాళ్ళ పేర్లు. యతి రాజ్యసుఖాలు అంగీకరించక యతీశ్వరుడైపోయాడట. యయాతి రాజ్యాభిషేక్తుడై శుక్రుని కుమారుడైనటువంటి దేవయానిని వృషపర్వుని కుమార్తె అయినటువంటి శర్మిష్ఠని పరిగ్రహించి ఆనందంగా ఉన్నాడు. అయితే యదువు దుర్వసువు అనేవాళ్ళు దేవయాని యొక్క కుమారులు. దృహ్యుడు ఆసువు పూరుడు అనేవాళ్ళు శర్మిష్ఠ కుమారులు. అయితే యయాతి శర్మిష్ఠని ఎక్కువ ప్రేమగా చూస్తూ దేవయానిని అంతగా చూడకపోవటం వల్ల మావగారైనటువంటి శుక్రుడు యయాతిని శపించాడట. యయాతిని మావగారు ఏమని శపించారు, యయాతి తన యొక్క శాపాన్ని ఏ విధంగా పోగొట్టుకున్నాడో రేపు ఉదయం భాగంలో తెలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్కారం.